45 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం 3వ సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో శ్రీ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యప్రదమని, శుభదాయకమైన ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించిన, దర్శించుకున్న సకల శుభాలు కలుగుతాయని, అందుకే శ్రీ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నామని తెలిపారు. దేవస్థానం ఈవో కె రామచంద్ర మోహన్, చైర్మన్ ఐవి రోహిత్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు మజ్జిగ, దద్దోజనం, పులిహోర, ప్రసాద వితరణ దేవస్థానం సిబ్బందితో, సేవకులతో ఏర్పాటు చేశారు. జై సత్యదేవ. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధి అన్నవరం క్షేత్రం. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ మహావిష్ణువు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకంగా అనంతలక్ష్మి సమేతుడై వెలిసినటువంటి పుణ్యక్షేత్రం అన్నవర క్షేత్రం. ఈ అన్నవర క్షేత్రంలో తెలుగు మాసములు 12లోనూ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉన్నది. కారణం ఏమంటే, కార్తీక మాసంలోనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు సుమారు 1,50,000 పైన వ్రతాలు ఇక్కడ జరుగుతాయి. అన్నవర క్షేత్రం అనగానే మనకు 2 విషయాలు గుర్తు వస్తాయి. ఒకటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరొకటి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. వ్రతాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి వ్రతము సత్యనారాయణ వ్రతం అని శ్రీ మహావిష్ణువే స్కాంద పురాణంలో నారద మహర్షి తెలిపినట్టుగా మనకి ఇక్కడ వ్రత కథలు చెబుతూ ఉంటాయి. అదేవిధంగా చాలామంది భక్తులు అన్నవర క్షేత్రానికి ఇచ్చేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారము, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లో సుమారు 20,000 పైన వ్రతాలు జరుగుతూ ఉంటాయి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం అన్నవర క్షేత్రంలోనే చేస్తేనే విశేషమైన ఫలితం అనడానికి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి 4 విషయాలు ఉన్నాయి. దేవాలయే నదీ తీరే గోష్ఠే బృందావనే తథా యత్ కరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ అన్నారు. దేవాలయం కానీ, నదీ తీరమందు కానీ, గోశాలయందు కానీ, తులసీవనంలో కానీ ఒక దానము చేసినా, వ్రతము చేసినా, తపస్సు చేసిన విశేషమైనటువంటి ఫలితం చెప్పబడి ఉన్నది. అలాంటప్పుడు ఆ 4 ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. దేవాలయమా, వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు తనంతట తానుగా పరమేశ్వరుని కుడి ప్రక్కన ఉండి ఎడమ భాగంలో అమ్మవారితో కలిసి వెలిసినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. స్వామివారి ఈశాన్య భాగంలో పంపా నది 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన గోవులు ఉండడం చేత గోశాల, తులసి మొక్కలు ఎక్కువగా పెంచి ఉండడం చేత తులసివనం. ఈ 4 ప్రదేశాలు ఇక్కడే ఉండడం చేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం అన్నవర క్షేత్రంలో చేస్తే చాలా విశేషమైన ఫలితం. మన ఇంటి దగ్గర కూర్చుని 100 పర్యాయములు వ్రతం చేస్తే ఎంత ఫలితమో, అన్నవర క్షేత్రానికి వచ్చి 1 పర్యాయం చేసినా ఇంచుమించుగా అంతటి ఫలితం లభిస్తుంది. అలాగే స్వామివారి ప్రసాదానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఎందరో భక్తులు ప్రతినిత్యము కూడా వేలాది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్కన ఉన్నటువంటి దేవాలయాలకు వచ్చినా సరే మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ స్టాల్లో ప్రసాదాన్ని తీసుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. స్వామివారి ప్రసాదానికి అంత విశిష్టత మహిమ ఉన్నది. అన్నవర క్షేత్రంలో స్వామివారి వ్రతం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఏదో రోజు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే క్షేత్రానికి వచ్చి వ్రతం చేయడం చాలా విశేషమైన ఫలితం. మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడం, మీ పెళ్లి కావాల్సిన వాడికి పెళ్లి జరగడం, ఉద్యోగం లభించిన వాడికి ఉద్యోగం లభించడం, సంతానవంతుడికి సంతానం కలగడం అనేది ఈ అన్నవర క్షేత్రంలో జరిగే వ్రతానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత సంభవిస్తుంది. జై సత్యదేవ.